ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దంపతులు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దంపతులు తమ ఓటును వినియోగించుకున్నారు. నల్గొండ పబ్లిక్ స్కూల్ పోలింగ్ కేంద్రంలోని 114 పోలింగ్ బూత్లో ఓటును వినియోగించుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు సతీమణి కోమటిరెడ్డి సబిత, కూతురు శ్రీనిధిరెడ్డి, అల్లుడు ప్రణవ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు ప్రజల చేతిలో ఒక ఆయుధమని ప్రతి ఒక్కరూ వీధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇండియా కూటమి పవర్లోకి వస్తుందని తెలిపారు. బీజేపీకి ఓటేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరని చెప్పారు. దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ పడిపోతుందన్నారు. బీజేపీతో వచ్చేది లేదు, సచ్చేది లేదని విమర్శించారు. ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కూడా రాదన్నారు. ఎన్డీఏ కూటమి పత్తా లేకుండా పోతుందని తెలిపారు. చేస్తాం మన రైతు బంధు 7 అని చెప్పిండు కేసీఆర్. మే 9 తారీఖు లోపల వేస్తా అని చెప్పిన. మే 6 తారీఖు నాడే 7,500 కోట్ల రూపాయలు అందరి ఖాతాలలో రైతు బంధు వేసిన. రైతు బంధు ఏ విధంగా అయితే రైతులకు ఇచ్చినో చెప్పిన దానికంటే 2 రోజుల ముందు ఇప్పుడు కూడా మీకు చెప్తున్నా 15 ఆగస్టు లోపల ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేసి తీరుతా. చంద్రశేఖరరావు లాగా దుబారా, చంద్రశేఖరరావు లాగా అవినీతి, చంద్రశేఖరరావు లాగా అసమర్థ పరిపాలన అందిస్తే ఇవి అసాధ్యం. ప్రతి నిమిషం ప్రతి క్షణం సంక్షేమం కోసం రాష్ట్రం యొక్క ఆదాయాన్ని అభివృద్ధి చేసుకుంటే ఇదేమో అసాధ్యమైన టాస్క్ ఏం కాదు. డెఫినెట్గా భావిస్తున్నాం పృథ్వీ. అదే ముందు నుంచే చెప్పిన నేను, ఈ పార్లమెంట్ ఎన్నికలు మా 100 రోజుల పరిపాలనకు రెఫరెండం అని చెప్పిన. ఇప్పుడు కూడా ఆ మాట కట్టుబడి ఉన్నా. 100 రోజుల్లో 5 గ్యారెంటీలను అమలు చేసి మిగతా గ్యారెంటీలను కూడా అమలు చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని తీర్పియమని చెప్పినాము. రాబోయే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ములుగు జిల్లా జగ్గన్నపేటలో మంత్రి సీతక్క తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మంత్రి సీతక్క తెలిపారు. ఏ పాలకులను ఎంచుకోవాలి అనేది ఓటు మీద ఆధారపడి ఉంటుందని ఆమె అన్నారు. కావున ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మంత్రి కోరారు. హయత్నగర్లో టీపీసీసీ క్యాంపెయిన్ను కమిటీ చైర్మన్ మాజీ పార్లమెంటు సభ్యులు మధు యాష్కి గౌడ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశంలో ప్రజలందరికీ ఓటు హక్కును ఆయుధంగా ఇచ్చారని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు పనితీరును ప్రజలు తమ ఓటు తీర్పుతో నిర్ణయిస్తారని మధు యాష్కి గౌడ్ పేర్కొన్నారు. పని చేయని ప్రభుత్వాలను, ప్రజాప్రతినిధులను మార్చివేసే శక్తి ఓటుకు ఉందన్నారు. ప్రజలందరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని ఆయన సూచించారు. ఇచ్చిన ప్రతి భారతీయ పౌరుడికి ప్రభుత్వ మార్పుకు, ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా ఇచ్చే మార్పు ఇచ్చే ఆయుధం ఓటు. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. సామాన్యుడు తోడుకొని ధనవంతుడైనా సరే, ఎంతటి ప్రతిభావంతుడైనా సరే అందరికీ సమానంగా ఇచ్చింది ఓటు హక్కు. ఓటు హక్కు వినియోగంతోనే మన జీవితాలు మారుతాయి. ఓటు హక్కు వినియోగంతోనే ప్రభుత్వాల పనితీరు మారుతుంది. ఓటు హక్కు వినియోగంతోనే పనిచేయని ప్రభుత్వాలు మారుతాయి. అందుకే తెలంగాణ ఓటర్ మహాశయులకి మా ఎల్బీ నగర్ నియోజకవర్గ యావత్ ఓటర్ మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి, ప్రతి ఒక్కరు కూడా మనకున్న ఈ ఆయుధాన్ని శాంతియుతంగా మార్పుకు చేతులిచ్చే ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కులు చాలా విలువైందని పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ అన్నారు. తమ ఓటును దానం నాగేందర్ వేశారు. ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటుతోనే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని దానం నాగేందర్ తెలిపారు.
2 మాసాల నుండి కార్యకర్తలు నాయకులు అందరూ మీడియా నిమగ్నమై ఉండే ఎలక్షన్ ఎప్పుడు జరుగుతుందని 13వ తేదీ వచ్చేసింది. ఇప్పటికే 30-40% పోలింగ్ అయిపోయింది. ఇంకా మిగతా పోలింగ్ అవుతూ ఉంది. నేను అనుకుంటాను సాయంత్రం 6 వరకు 70% దాకా పోలింగ్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. పెరగాలని ఇంకా ఓటర్స్ ఏని వాళ్ళు దయచేసి వచ్చి ఓటు వినియోగించుకోండి. ఓటు అనేది మన ఫండమెంటల్ రైట్. మనకు రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఈ హక్కుని మనం జార విడుచుకోవద్దు. ఈ ఓటు ద్వారానే ఎవరు నాయకులు మనకు ఉండాలి, ఏ నాయకుడు ఉంటే మన రాష్ట్రానికి దేశానికి ఉపయోగం అనేది ఈ ఓటు ద్వారానే మనం నిర్ణయించుకోవచ్చు. ఎందుకంటే అల్టిమేట్లీ ఓటర్సే న్యాయ నిర్ణేతలు కాబట్టి మరి ఉన్నటువంటి ఓటర్స్ అందరికీ ఎవరైతే ఇంకా ఓటు వేయకుండా ఉన్నారో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మనం హాలిడే కింద ఫీల్ చేస్తాము. ఎలక్షన్ అనేది మన భవిష్యత్తుని తీర్చిదిద్దుకునేది, భవిష్యత్తుకు మార్గదర్శనం అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఓటర్ అయ్యని మహాశయులందరికీ దయచేసి వచ్చి ఓటు వేయాలని నేను వారితో విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. కుత్బుల్లాపూర్ పరిధి గాజుల రామారాం బహదూర్పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ఓట్ల ప్రక్రియ కొనసాగింది. పోలింగ్ సెంటర్ను మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి పరిశీలించారు. తెలంగాణ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయి. రాష్ట్రంలో 17 లోక్సభ నియోజకవర్గాలు ఉండగా అన్ని స్థానాలకు ఈ 4వ విడతలోనే పోలింగ్ జరిగింది. ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా చేరుకున్నారు. ఎండలు, వర్షం భయం కారణంగా త్వరగా ఓటేస్తే మంచిదని జనాలు అభిప్రాయపడ్డారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే బారులు తీరి ఓటు వేశారు. ఆల్వాల్లో తన కుటుంబంతో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు. అలాగే ప్రతి ఒక్కరు కూడా తమ అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలని మైనంపల్లి అన్నారు. ఓకేనా? సిద్ధార్థ లావణ్య మీరు ఓకే అనాలి. సునీతా మహేందర్ రెడ్డి గారికి అడ్వాన్స్ గా కాంగ్రెస్ తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి నడుస్తూ ఉంది. 14 సీట్లు ఖాయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ పోయినా కూడా పాజిటివ్ వేవ్స్ కనిపిస్తా ఉన్నాయి. థ్యాంక్ యూ. కంటోన్మెంట్ డెఫినెట్ కైవసం చేసుకుంటాం. మంచి మెజారిటీ మినిమం 25,000 ఓట్స్తో మేము గెలవనున్నాం. థ్యాంక్ యూ. 5 ఏళ్లకోసారి ప్రభుత్వాలను ఎన్నుకునే అరుదైన అవకాశం ఈ ఎన్నికలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎలాంటి ప్రభుత్వం కావాలో రాజ్యాంగం ఇచ్చిన గొప్ప అవకాశమని కేటీఆర్ చెప్పారు. మన ప్రభుత్వాలను మనం నిర్ణయించే అధికారం ప్రజల చేతుల్లోనే ఉన్నప్పుడు ఇవాళ ఓటు వేయకుండా తర్వాత నిందిస్తే లాభం లేదని చెప్పారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా బంజారాహిల్స్లోని నందినగర్లో ఉన్న జిహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్లో కుమారుడు హిమాంశు, సతీమణి శైలిమతో కలిసి కేటీఆర్ ఓటు వేశారు. దయచేసి అందరూ బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. మంచి ప్రభుత్వాలను, మంచి నాయకులను, సమస్యలకు ప్రాతినిధ్యం వహించే వారికి ఓటేయాలని సూచించారు. ఈరోజు సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ సాటిస్ఫై అయింది. నా సైడ్ నుంచి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇది ఒక ఇట్స్ సంథింగ్ దట్ ఐ మస్ట్ డూ అని అనిపించింది, చేసినాను. సో ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ దట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గేవ్ మీ. సో థ్యాంక్ యూ. నేను దాంట్లో క్వశ్చన్స్ ఇంకేం ఇప్పుడు చెప్పినట్టు నాకు కాన్స్టిట్యూషన్ ఇచ్చిన హక్కు నేను వినియోగించుకున్నాను. సో ఐమ్ వెరీ హ్యాపీ, వెరీ గ్రేట్ఫుల్. ఎన్నుకునే ఒక అరుదైన అవకాశం మనకు కల్పించింది మన రాజ్యాంగం కల్పించిన హక్కుని పూర్తి స్థాయిలో వాడుకోవాల్సిన బాధ్యత, వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి పైన ఉంది. మనకు ఎలాంటి ప్రభుత్వం కావాలో, మనకు ఎలాంటి విధానాలు కావాలో, మనకు ఎలాంటి వ్యవస్థ కావాలో నిర్ణయించే అధికారం ప్రజాస్వామ్యంలో ప్రజల చేతుల్లోనే ఉన్నప్పుడు మరి ఈరోజు ఓటును విస్మరించి ఆ తర్వాత నిందించినా ఆ తర్వాత బాధపడ్డ లాభం ఉండదు. కాబట్టి తప్పకుండా అందరూ కూడా దయచేసి బయటికి రండి, ఓటు వేయండి.
మంచి ప్రభుత్వాలని, మంచి నాయకులని, మీకు మంచి చేసే నాయకులను, మంచి విధానాలకు మరి ప్రాతినిధ్యం వహించే నాయకులకు మీరు తప్పకుండా ఆశీర్వదించాలని కోరుతూ, మరి ఇవాళ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా పాపం కరెంటు పోకుండా ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ దగ్గర ముగ్గురు అధికారులను పెట్టి, జనరేటర్లను పెట్టి చాలా కష్టపడుతూ ఉన్నారు. వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా దేశవ్యాప్తంగా పోలింగ్ ఏర్పాట్లు మరి సజావుగా జరిగే విధంగా నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ దయచేసి బయటికి రండి, ఓటు వేయండి. అందరూ కూడా మరి బయటికి వచ్చి ఎలాంటి ప్రభుత్వం కావాలి, ఎలాంటి ఆలోచనలతో కూడిన రాజకీయం కావాలి అనే దిశగా మీరందరూ కూడా దయచేసి తప్పకుండా బయటికి వచ్చి ఓటేయాలని కోరుతూ, నేను తెలంగాణ తెచ్చిన పార్టీకి, తెలంగాణ తెచ్చిన నాయకుడికి నేను ఓటేశాను. మీరు కూడా ఓటేయాలని విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ప్రజాస్వామ్య దేశానికి దిశ చూపేది ఓటు మాత్రమేనని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన సిద్దిపేట పట్టణంలోని భారత్ నగర్ అంబిటాస్ పాఠశాలలో 114 పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. నేను కుటుంబ సభ్యులతో కలిసి భారత్ నగర్లో ఓటు హక్కును వినియోగించుకున్న. రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా ప్రజలు పోలింగ్లో పాల్గొంటున్నారు. ప్రజాస్వామ్యం బలపడాలంటే అందరూ ఓటు వేయాలి. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశం మనది. ప్రజలు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి అని హరీష్ రావు పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారంగా చాలా ముమ్మరంగా, ప్రశాంతంగా ప్రజలందరూ కూడా పోలింగ్ లో పాల్గొంటా ఉన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కూడా ఈసారి పోలింగ్ ప్రాథమిక సమాచారం ప్రకారం చాలా మెరుగైన విధంగా గతం కంటే ఎక్కువ పోలింగ్ జరుగుతూ ఉంది. ఈసారి ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. ప్రజలు ప్రశ్నించే గొంతు ఉండాలని, తమ కోసం మాట్లాడే గలం పార్లమెంట్లో ఉండాలని ప్రజలు కోరుకుంటున్నట్టుగా కనబడతా ఉంది. సరే, ఈరోజు ముఖ్యంగా విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు, పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా తప్పకుండా పోలింగ్ లో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పుడైనా పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నగరాల్లో కొంత పోలింగ్ పర్సెంటేజ్ తక్కువగా ఉంటుంది. నగర ప్రజలు, పట్టణ ప్రజలు కూడా విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఈ హాలిడే ఓటు హక్కును వినియోగించడం కోసం ఎన్నికల కమిషన్ మనందరికీ ఇచ్చింది. ఈ హాలిడేను తప్పకుండా ఓటు వినియోగించుకోవడం ద్వారా ఒక మంచి వ్యక్తిని, విద్యావంతులను, మరి మీకోసం పనిచేసేటువంటి వారిని గెలిపించుకోవాలి. ప్రజాస్వామ్యం బలపడాలంటే ప్రజలు ఎంత ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకోగలిగితే ప్రజాస్వామ్యం అంత బలపడుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శాసనసభ్యులు గుడెం మహిపాల్ రెడ్డి పోలింగ్ కేంద్రంలో తమ ఓటును వేశారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఓట్లు వినియోగించుకున్నారు. జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో ఒక ఓటు హక్కును గుడెం మహిపాల్ రెడ్డి వినియోగించుకున్నారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఓటర్లందరూ తమ విలువైన ఓటును సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. హైదరాబాద్ గోలిగూడ వాల్మీకి సమాజ్లోని బూత్ నెంబర్ 151లో హైదరాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి తన కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్న గడ్డం శ్రీనివాస్ యాదవ్. ఓటును నేను వినియోగించుకున్నాను. ఇవాళ భారత రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన హక్కు ఓటు హక్కు. ఆ ఓటు హక్కును వినియోగించి ఈ దేశాన్ని, ఈ దేశ యొక్క సార్వభౌమత్వాన్ని, ప్రతిష్టను నిలపాలని పౌరులందరినీ కోరుతా ఉన్నాను.
కాచిగూడ డివిజన్ దీక్ష మోడల్ స్కూల్లో కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఓటు ప్రాథమిక హక్కు. ఓటు వేసేందుకే ఎన్నికల కమిషన్ పోలింగ్ రోజు సెలవు ఇచ్చిందని దీన్ని వినియోగించుకుని ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆయన సూచించారు. దేశ అభివృద్ధి, దేశ భద్రత, సంక్షేమం కోసం ఓటు వేయాలని కిషన్ రెడ్డి కోరారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా నిర్మల్ పట్టణంలోని గాజులపేటలో బూత్ నంబర్ 192లో కుటుంబ సమేతంగా బీజేఎల్పీ నేత ఏలిటి మహేశ్వర్ రెడ్డి ఓటును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని దేశ భవిష్యత్తును పాటుపడాలని ఆయన అన్నారు. మంత్రి గారు ఇక్కడ అడ్డా పెట్టి ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసి ఈ ప్రాంతంలో ధర్మాన్ని ఓడించడానికి ప్రయత్నం చేసిన ప్రజలు మా పక్షాన్ని నిలబడి పెద్ద ఎత్తున ధర్మం పక్షాన ఈరోజు తీర్పు ఇవ్వబోతున్నారు. అత్యధిక మెజార్టీతోటి నిర్మల్ నియోజకవర్గంలో 50,000కు పైచిలకు మెజార్టీతోటి మరి ఇక్కడ మనకు మెజార్టీ నిర్మల్ నియోజకవర్గం రాబోతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతోటి గౌడెం నగేష్ గారు గెలవబోతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉన్నారు. ఎన్ని రకాలుగా వీళ్ళు అవినీతి సొమ్ముతోటి డబ్బులు పంపిణీ చేసి, మద్యం పంపిణీ చేసి అధికారం దుర్వినియోగం చేసినా కూడా ప్రజలు ధర్మం పక్షాన్ని నిలబడ్డందుకు ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కూడా అత్యధిక సీట్లు గెలవబోతున్నది. ఈ ప్రభుత్వ అవినీతి మీద మేము యుద్ధం చేయబోతున్నామని తెలియజేస్తాం. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవిలతపై కేసు నమోదైంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు నమోదైంది. మాధవిలత పోలింగ్ బూత్ లోకి వచ్చి బుర్కా వేసుకున్న మహిళలు ఐడి ప్రూఫ్ చెక్ చేశారు. హిజాబ్ తొలగించాలని చెప్పి వారి ఐడీలను మాధవిలత చెక్ చేశారు. దీంతో మాధవిలత అనుచితంగా ప్రవర్తించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. మాధవిలత పోలింగ్ బూత్లోకి వెళ్లి అక్కడ ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్న మహిళల ఐడి కార్డును అడిగి తీసుకున్నారు. కొంతమందిని హిజాబ్ తొలగించమని కోరారు. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని హిందువుల ఓట్లు తొలగించారని కూడా ఆమె ఆరోపించారు. ఐడి కార్డులు సరిగ్గా చూసిన తర్వాతే ఓటింగ్కు అనుమతించాలని కోరారు. नकाब नहीं खोलोगे तो वोटर आईडी कैसा बनता? जब आप नकाब नहीं खोलोगे तो पासपोर्ट कैसा बनता? जब आप नकाब नहीं खोलोगे तो आधार कार्ड कैसा बनता? तो एक आधार कार्ड के आधार पर नकाब खोल के दिखाना, जब पासपोर्ट में है, इमिग्रेशन पे है, वोटर आईडी में है, आधार कार्ड में है, नकाब निकाल कर दिखाना तो बोले इलेक्शन का, इसीलिए तो औरतों को ठहराए वहाँ पर। यहाँ पे न्याय आना पड़ेगा। 40 सालों से जिस दलदल में है यहाँ से निकलना पड़ेगा। बेरोजगारी को निकालना पड़ेगा, ये गंदी गलियां मोहल्ला को निकलना पड़ेगा और पसमंदा गरीबों के घर बनाने पड़ेंगे। छोटे नन्हे मुझे बच्चे जो प्राइवेट स्कूल्स में जा रहे हैं वो बंद होकर गवर्नमेंट अच्छे अंग्रेजी स्कूल में నాచారం డివిజన్లోని భవానీ నగర్లో బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎస్ ప్రభాకర్ పార్టీ కండువాతో పోలింగ్ బూత్ వద్ద బైఠాయించిన తమ పార్టీ అభ్యర్థికే ఓటు వేయాలని ఓటర్లకు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అది గమనించిన స్థానిక కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించారు. దీంతో కొద్దిసేపు బీజేపీ నాయకులకు కాంగ్రెస్ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో స్థానిక పోలీసులు ఇరు వర్గాల నాయకులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోవడంతో పరిస్థితి చల్లబడింది. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు ప్రజాస్వామ్య వ్యవస్థకు వజ్రాయుధం లాంటిదని మాజీ మేయర్ బండ కార్తికారెడ్డి అన్నారు. ఈ మేరకు తానాక నాగార్జున నగర్ కమ్యూనిటీ హాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని దేశ భవిష్యత్తుకు పాటుపడాలని మాజీ మేయర్ బండా కార్తిక్ రెడ్డి అన్నారు. మాజీ మేయర్ వెంట నాయకులు బండా చంద్రారెడ్డి, కిరణ్ గౌడ్, శివారెడ్డి, నాగార్జున నగర్ కాలనీ వాసులు ఉన్నారు. గోజామహల్లోని గోడేకి కబర్ బూత్ నంబర్ 100లో ఓటు వేయడానికి ఓ మహిళ వెళ్లారు. ఓటర్ లిస్టులోకి మీ పేరు లేదు, ఓటు వేయడం కుదరదని అధికారులు బయటకి పంపించేశారు. గత ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నానని ఇప్పుడు ఎందుకు రాలేదని విజేత ఆందోళనకు దిగింది. తన వద్ద ఓటర్ ఐడి కూడా ఉందని సదరు మహిళ ప్రశ్నించింది. తన ఓటు గల్లంతు ఎట్లయిందని, ఎంతోమంది చనిపోయిన వాళ్ళని ఓటర్ లిస్టులో వచ్చాయని, బ్రతుకున్న తనకు ఓటు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తాను బ్రతికున్నా చచ్చినట్లు ఎన్నికల అధికారులు చేశారని మండిపడ్డారు. తనకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు తప్పక వినియోగించుకోవాలని విజేత ఆవేదన వ్యక్తం చేశారు. హక్కు ఉందండి, నన్ను ఓటు వేయనివ్వండి, నాకు ఇది హక్కు, నేను కంపల్సరీ ఓటు వేయాల్సిందే. నేను ఓటు అయితే కంపల్సరీ నాకు కావాలి, ఓటు వేయాలంటే కంపల్సరీ ఓటు వేయాల్సిందే. నేను గ్యాంబాగ్ కాలనీ దగ్గర ఉంటానండి. నేను లాస్ట్ ఇయర్ గత సంవత్సరంలో అప్పుడు ఓటేసాను. ఇప్పుడు నా దగ్గర ఐడి ప్రూఫ్ కూడా ఉంది, ఓటర్ ఐడి. కానీ ఈసారి నా పేరులో లిస్ట్లో నా పేరే రాలేదు. చనిపోయిన వాళ్ళే చాలా మందివి వాళ్ళు డబల్ నేమ్ వచ్చింది లిస్టులో, కానీ నాకు అసలు రానే లేదు. ఆన్లైన్ చెక్ చేసిన అసలు నా పేరే లేదు మొత్తము. నేను ఓటు ఇయర్ ఖచ్చితంగా వేయాలి, ఇది నా హక్కు, నాకు ఓటు కావాల్సిందే. ఈరోజు నేను వేయాల్సిందే. ఆ అధికారులు పట్టించుకోవాలని కోరుకుంటున్నాను. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలం ఐలాపూర్ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు మాజీ సర్పంచ్ కుర్మా మల్లేష్, బీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంపిణీ పెట్టారు. మహిళలు ఓటర్లకు డబ్బులు పంచుతూ మాజీ సర్పంచ్ మల్లేష్ అడ్డంగా దొరికిపోయారు. దీంతో మల్లేష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని అమీన్పూర్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇలా పైసలు ఉన్నాయి. ఇలా మన భానుప్రసాద్ మాజీ కార్పొరేటరు, మన ఎవరు మన ఉన్నారు, మొత్తం జనాలు ఉన్నారు. ఓటర్ ఐడి, ఆధార్ ఐడి కార్యకర్తలు ఏమంటారంటే ఇలా పైసలు ఉన్నాయి, ఒకసారి బాత్రూంలో వేసి డోర్ తీస్తలేడు సిఐ గారు పోయిండు. ఒకరి దగ్గర పైసలు దొరికినాయంటే పిఎస్ఓ పంపిస్తాను. 3 బ్యాగులలో ఒకటి ఇంకొకటి వాళ్ళిద్దరిని సాయంత్రం 6 గంటల వరకు ఆడ కూర్చోబెట్టి స్టేషన్. ఎందుకంటే ఇక్కడ మొత్తం పైసలు పంచుకుంటే డిస్టర్బ్ చేస్తుంది. కృష్ణవేణి నగర్లో పైసలు పంచారు, ఈడ పైసలు పంచారు, ఇచ్చాలు వేడిగా పైసలు పంచారు. ఇక్కడ 6 బూత్స్, అక్కడ 3 బూత్స్ సార్. మా ఏజెంట్లను కూడా లోపల కూర్చొని బయట అట్లా బయట ఇవన్నీ సార్. కృష్ణమోహన్ గారు పొద్దున్న నుంచి వీళ్ళిద్దరే కృష్ణవేణి నగర్ మాకు ఇన్ఫర్మేషన్ మీకు వచ్చాక నాకు ఇచ్చారు, మేము వచ్చామా లేదా? వచ్చారు సార్. వచ్చే లోపలనే మేము డబ్బులు, మీరు ఉన్నారు కదా సార్, డబ్బులు పట్టుకున్నాము. ఇద్దరు అరే ఆ పైసలేమి, బ్యాగ్ ఏది, పైసలేమి బయట మంది ఓట్లు వేసుకుంటారు. మళ్ళీ అంటే రవాణా తీసుకుపోయింది, కూరగానే తీసుకుపోయారు. వివేకానంద డివిజన్ లా విచ్చలవిడిగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పైసా పంచుతున్నారు. ఇప్పుడే దొరికిర్రు, మా కళ్ళ ముందరనే దొరికిర్రు. లోపల ఇప్పుడే సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చినాం. లోపల 1 కోటి రూపాయలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. బ్యాగులు పైకెచ్చి ఇసిరేసిరు, మా వాళ్ళు పట్టుకున్నారు. అట్లనే ఈ కార్ల డిక్కీల పైసలు ఉన్నాయంట. ఇవాళ రంజిత్ రెడ్డి అక్రమ పైసలు మరి 5 సంవత్సరాల నుంచి మరి ప్రభుత్వం నుంచి సంపాదించిన పైసలన్నీ కూడా ఇలా కొన్ని 100 కోట్లు తీసి మరి అక్రమంగా గెలుద్దాం అనుకుంటుండు. దీనికి మరి మీరే ఇక్కడ చూసిరు, ఇప్పుడే తప్పకుండా వీళ్ళిద్దరి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు డబ్బులు ఎక్కడ ఉన్నాయి? కూర్చోమంటే తీసుకెళ్ళండి. తీసుకెళ్తా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభతో పాటు తెలంగాణ లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగాయి. తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు వారి కుటుంబాలతో కలిసి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి క్యూలో నిలబడి తమ ఓటును వినియోగించుకున్నారు. హైదరాబాద్లోని సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హీరోలు నాని, నాగచైతన్య, పలువురు సినీ ప్రముఖులు ఓటు వేశారు. ఇతర ప్రముఖులు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాన్ని చేరుకొని ఓటు వేశారు. పోలింగ్ కేంద్రం క్యూలో సినీ ప్రముఖులంతా నిలబడి తన ఓటును వినియోగించుకున్నారు. బాబాయ్ ఒక్క నిమిషం.